యేసుక్రీస్తు ప్రభు ఏడ్చిన సందర్భాన్ని మీ ఎదుటికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. 3 సందర్భాల్లో బైబిల్లో యేసయ్య ఏడుస్తాడు. రెండవ సందర్భము మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ నుంచితరని అడగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారితో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. అయితే ఆయన మరొక స్థలానికి దేవుని యొక్క సువార్తని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు లాజరు రోగంతో ఉన్నాడనేటువంటి కబురు యేసుక్రీస్తుకి వెళ్ళింది. అది వెళ్ళినప్పుడు యేసు ప్రభు దాని గురించి ఎక్కువగా పట్టించుకున్నట్లు లేదు. కానీ అది విన్న తర్వాత మరొక 4 దినములు ఆ పట్టణంలోనే ఉండిపోయాడట. దాని తర్వాత లాజరు మరణించడం జరిగింది. లాజరు మరణించిన తర్వాత 4 దినాల తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభు ఆ బేతనియ గ్రామానికి అడుగు పెట్టడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇది ముందుగా జరిగినటువంటి సారాంశం. అయితే ఆయన వస్తున్నప్పుడు చాలా వాక్యం విని, ఇంతకుముందు ఆ మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని వర్తమానం వినేది. చాలా ఆశతో దేవుని మాటలు వింటూ తన్మయత్వంతో దేవుని ఆరాధిస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే తన ఇంటికి తన తమ్మునికి మరణం వచ్చిందో, యేసుక్రీస్తు తన తమ్ముడు బాగాలేదన్న సంగతి కబురు చేసిన రాలేదో, వెంటనే ఆమె మనసులో దేవుని మీద అలిగి ఆమె యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి కూడా ఆ యొక్క యేసయ్యను ఎదుర్కోవడానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయినట్టు కూడా లేఖనాల్లో రాయబడి ఉంది. కానీ మార్త వెళ్ళిందనమాట యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి. చూడండి, ఎంతో మంది క్రైస్తవులు ఈ సందర్భంలో ఒక మాట మీకు చెప్తున్నాను. యేసు ఎవరో తెలుసండి, యేసులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసు. నీ కళ్ళ ముందు నీ చుట్టుపక్కల వారి జీవితాల్లో, నీ జీవితంలో గతంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉండొచ్చు. చూడండి, మరియా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె జీవితాన్ని దర్శించాడు, ఆ కుటుంబాన్ని దర్శించాడు. గతంలో జరిగిన అద్భుతాలు మర్చిపోయారు, గతంలో జరిగిన కార్యాలన్నీ మర్చిపోయారు, గతంలో దేవుడు చేసిన క్రియలన్నీ మర్చిపోయారు. ఆయన పాదాల దగ్గర కూర్చొని తన్మయత్వంతో వాక్యం విన్న స్థితి అంతా మర్చిపోయింది ఈ మరియా. కానీ తన ఇంటికి మరణం రాగానే యేసుక్రీస్తునట ఆయనని ఎదుర్కోవడానికి కూడా వెళ్లకుండా ఆమె మనసులో కోపము, సంశయము, బాధ ఉన్నట్టు ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నీవు యేసుని వెంబడిస్తున్న వ్యక్తిగా ఉండొచ్చు. యేసుక్రీస్తు వాక్యం అంటే గంటలు గంటలు విని యేసయ్య దగ్గర కూర్చుంటున్నావేమో నాకు తెలీదు. రోజులు తరబడి ఉపవాసాలుంటూ ప్రార్థిస్తున్నావేమో తెలీదు. అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు అబ్బాయి గొప్ప దేవుడు అని అనుకుంటున్నావేమో. శ్రమలు, వ్యతిరేకతలు, పోరాటాలు వచ్చినప్పుడు నిజంగా యేసయ్య గురించి నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో నీ ఆలోచన బట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడో దుఃఖపడుతున్నాడో ఈ రాత్రి స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి, సహోదరుడా. అయితే మార్తాను కొంతమంది యూదులు అక్కడికి వెళ్ళారు యేసుక్రీస్తు దగ్గరికి. చాలా వాళ్ళు ఏడుస్తున్నారు. వారు ఏడుస్తుంటే యేసయ్య ఆత్మలో కలవరపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారు ఏడుస్తూ ఏమంటున్నారు, మార్త కూడా ఏమంటుంది, అయ్యా నీవు గానీ ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు కదా అని చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది. ఒక చిన్న కథ నేను స్టోరీ చెప్తున్నాను, వినండి. ఒక యవ్వన బిడ్డ మంచిగా చదువుకుంటుందంట. కాలేజీలో చాలా అందమైనది, ఆమెకు అందమైనదైనటువంటి ఒక గిఫ్ట్ మరి కాలేజీ ప్రిన్సిపల్ గారి నుంచి, కాలేజీ నుండి సంపాదించుకుంది. చక్కగా చదువుకునేది, చాలా అందంగా ఉంటుంది. అయితే ఆమె ఆ కాలేజీలో అందంగా ఉన్నది, చదువుకుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్తో. ఒకరోజు తన బర్త్డే సందర్భంగా ఫ్రెండ్స్ అందరిని తన ఇంటికి పిలిచిందట. పిలిచి ఏమన్నదంటే, మీరందరూ నాతో కలిసి ఈరోజు నాతో భోజనం చేయాలి, నా బర్త్డే రోజు మనందరం కలిసి పార్టీ చేసుకోవాలని చెప్పి ఆ రోజు అందరితో కలిసి ఆ యొక్క పార్టీ చేసుకోవడానికి కూర్చొని ఉన్నారంట. దేవుని బిడ్డలారా, ఇంతలో ఒక పూర్ లేడీ వచ్చి, ఒక స్త్రీ వచ్చి అక్కడ భోజనాలన్నీ వడ్డిస్తుంది. ఆమె వస్తున్నప్పుడల్లా ఈ అమ్మాయి ముఖం చాలా వికారంగా, అసహ్యంగా మారిపోతుంది. ఆమె వస్తుంది, అన్ని తెచ్చి పెడుతుంది,
ఈ అమ్మాయి అన్నిటిని అక్కడ పెట్టుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది. చాలాసేపటి తర్వాత అంతా తిని భోజనం చేసి ఇక వెళ్ళేటప్పుడు స్నేహితులను అడిగారంట, ఈమె ఎవరు, ఈమెను చూసినప్పుడల్లా నువ్వు ఎందుకు చికాకు పడుతున్నావు, ఈమె ఎవరు అంటే, ఆమె నా సర్వెంట్, నా పని మనిషి, నాకు చిన్నప్పటి నుంచి వంట చేసి పెడుతుంది, నన్ను పెంచే పని మనిషి. అందుకని చెప్పేసి ఆమెకి కొన్ని పద్ధతులు తెలియవు, అందుకని నేను చికాకు పడుతుంటానని చెప్పి ఆమె వాళ్ళు ఫ్రెండ్స్తో చెప్పిందంట. స్నేహితులందరూ వెళ్ళిపోయారు, ఒక్కతే రూమ్లో ఉంది. అప్పుడు ఆ యొక్క పూర్ లేడీ, ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లి వచ్చి ఆ యొక్క యవ్వన బిడ్డ దగ్గరికి వచ్చి అడుగుతుందంట, అమ్మా నేను చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాను, నిన్ను ప్రేమించాను, నీకోసం నా సర్వస్వం ధారపోసాను, అయితే ఎందుకు నీవు నన్ను తల్లి అని చెప్పక పని మనిషిని పరిచయం చేశావు అని ఏడుస్తూ ఆ బిడ్డను పట్టుకొని అడుగుతూ ఉంటే ఆ బిడ్డ అంటుందంట, నీ వికృత రూపం, నీ భయంకరమైన రూపం, నీలో ఉన్నటువంటి ఆ వికృతమైన రూపం చూస్తే నా తల్లి అని చెప్పుకోవడానికి నాకు క్షేమంగా ఉంది. ఎందుకంటే నేను చాలా అందమైన దానను, నేను చాలా బాగా చదువుకునేదానను, నా ఫ్రెండ్స్ దగ్గర నాకు గ్రేట్నెస్ ఉంది, స్కూల్లో కూడా కాలేజీలో కూడా నేను కాలేజీ బ్యూటీని అనే అవార్డు ఉంది, కాబట్టి నేను నిన్ను తల్లిగా పరిచయం చేయలేను. ఎందుకంటే అందహీనమైన నీ రూపము గురించి నాకు చూస్తుంటేనే అస్సైతే అనిపిస్తుంది, ఇక నిన్ను ఫ్రెండ్ అని చెప్పుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఆ యవ్వన బిడ్డ ఆ తల్లితో చెప్తుందంట. దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆ బిడ్డను పట్టుకుని ఒక మాట చెప్పిందంట. చూడమ్మా, ఒక పాత ఫోటో తీసుకొని వచ్చింది ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరికి. నేను కూడా నీకంటే అందమైన దానను, చాలా అందంగా ఉండేదానను, కానీ నీ తండ్రి నువ్వు పుట్టిన 15 రోజులకే చనిపోయాడు, కానీ ఏ పని చేయాలో తెలియక నిన్ను పెంచడానికి అని చెప్పి నేను ఆ యొక్క పూరి గుడిసెలో నిన్ను ఒక దగ్గర ఉంచి నేను ఇళ్లలో పని చేసుకొని వచ్చి నిన్ను పెంచుతూ ప్రారంభించానమ్మా. ఎప్పుడైతే నేను అట్లా పెంచుకుంటూ వస్తున్నానో ఒకరోజు ఒక ఇంట్లో పనికి వెళ్ళాను. అప్పుడు ఇల్లు తగలబడుతుంది, నిప్పు అంటుకుంది, నువ్వు ఆ చిన్న ఉయ్యాల్లో పడి నిద్రపోతూ ఉన్నావు. అప్పుడు నేనేం చేయాలా, తల్లిని కదా, నా ప్రేమ ఆపలేకపోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క గుడిసెలోకి, ఆ యొక్క పూరి గుడిసెలోకి వచ్చేసి నిన్ను గట్టిగా హత్తుకున్నాను. అప్పటికే నేను సగం కాలిపోవటం జరిగింది. నేను ఎప్పుడైతే నేను నా పొత్తికల్లో తీసుకొని బయటకు వస్తున్నానో ఆ మంటలు నా ముఖానికి తగిలి నా ముఖం కాలిపోయింది, నా చేతులు కాలిపోయాయి, నా కాళ్ళు కాలిపోయాయి, నేను కాలిపోయాను తల్లి. ఎందుకంటే నీవు ఈ భూమి మీద అందంగా బ్రతకాలి, నీవు ఈ భూమి మీద ఒక మంచి బ్రతుకు బ్రతకాలి, నా బిడ్డ చక్కగా ఉండాలి అని నిన్ను అధికంగా ప్రేమించాను, కాబట్టి నిన్ను ప్రేమించడానికి నన్ను నేను అప్పగించుకున్నానని ఆ తల్లి ఏడుస్తూ, దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ ఆ పాత ఫోటో చూపించినప్పుడు నిజంగా ఆ యవ్వన బిడ్డ కన్నీరుతో తన తల్లి కాళ్ళ మీద పడ్డదంట. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నేను ఈరోజు ఇంత అందంగా ఇంత అవార్డు తీసుకున్నాను, అంటే అందగత్తెను అనేటువంటి ఆ యొక్క అవార్డు నాకు రావటానికి కారణం అమ్మా నువ్వే. నీ ప్రేమను, నీ మంచితనాన్ని నేను ప్రజలకి చెప్పాల్సింది పోయి నిన్ను నేను అవమానపరిచాను, కానీ బ్రతికినంత కాలం నా తల్లిగా నిన్ను చెప్పుకోవటానికి నేను గర్వపడతానమ్మా. ఎందుకంటే ఈ భూమి మీద ఏ తల్లి చేయలేని త్యాగం నీవు నా కోసం చేసిన తల్లివి. చెప్పలు కొడదామా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిజంగా అదే విధంగా యేసు క్రీస్తు ప్రభువు నీకోసం, నా కోసం, సర్వమానవాళి కోసం ఆయన స్వరక్తాన్ని, ఆయనకున్నదంతా కూడా పోగొట్టుకొని స్వరూపమైన సొగసైన లేకుండా తన్ను తాను అర్పించుకొని అంతా కూడా రిక్తునిగా చేసుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, అందుకని రాత్రి నేను మీకు చెప్తున్నాను, నిజంగా అంత ప్రేమ ఈ కుటుంబం అనుభవించింది. యేసులో ఉన్న ప్రేమ ఏంటో మార్తకు తెలుసు, యేసయ్యలో ఉన్న ప్రేమ ఏంటో మరియకు తెలుసు, యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో అనుభవిస్తున్న కుటుంబమే. ప్రియ సహోదరి, ఎన్నో మార్లు నీ ఒంటరి స్థితిలో యేసయ్య ప్రేమను అనుభవించుంటావు. ఎన్నో మార్లు నీ కష్టంలో, నీ దుఃఖంలో యేసయ్య ప్రేమ నిన్ను ఎంతగా హత్తుకుందో మర్చిపోతున్నావు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను ఎట్లా ఆదరించాడో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు ఎన్ని మారులు నా దేవుడు నిన్ను ఆదరించాడో, నిన్ను ప్రేమించాడో, నిందల్లో, అవమానాల్లో, భయంకరమైన స్థితిలో నా దేవుడు నిన్ను ఎట్లా లేవనెత్తాడో మర్చిపోయి శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు యేసయ్యని ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటున్నావో ఈ రాత్రి నాకు తెలియదు, కానీ నీతో దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు సహోదరి. ఈ యొక్క అందుకని యేసుక్రీస్తు ప్రభు అట రెండో విషయంలో నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అక్కడే లాజర్ని అందరూ అనుకున్నారు ఆయన ఏడుస్తుంటే యేసయ్య కన్నీళ్లు విడిచెను. ఎందుకంటే అక్కడ యూదులు ఏడుస్తున్నారు, మార్త ఏడుస్తుంది, అక్కడికి వచ్చిన వారు అందరూ అంటున్నారు
అక్కడ అయ్యో నువ్వు ముందే వచ్చింటే ఈ యొక్క బిడ్డ బ్రతుకు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో యేసయ్యతో. కానీ వారి మాటలు విని యేసయ్య హృదయంలో కలవరపడి ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈయన ఏడుస్తుంటే వీరు అనుకుంటున్నారు, అబ్బా లాజర్ని దేవుడు ఎంత ప్రేమించాడో యేసయ్య అందుకని ఏడుస్తున్నాడు చూసారా అనుకుంటున్నారు. ఈయనను గుడ్డివారిని బాగు చేశాడు కదా, కుంటివారిని బాగు చేశాడు కదా, ఇంతమందిని బాగు చేశాడు కదా అని ఒక ప్రశ్నార్థకంగా వారు మాట్లాడుతున్న మాటలు యేసయ్య హృదయాన్ని గాయపరిచాయి. దేవుని బిడ్డలారా, వారి అవిశ్వాసమును బట్టి యేసు క్రీస్తు అక్కడ కన్నీరు విడిచాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను నీకు చెప్తున్న మాటలు జాగ్రత్తగా విను. నీ జీవితంలో గతంలో జరిగిన అద్భుతాలు మర్చిపోయి, గతంలో పొందిన మేలులు మర్చిపోయి, గతంలో నువ్వు అనుభవించిన అనుభవాన్ని మర్చిపోయి యేసు క్రీస్తుని ఇంకా నమ్మకుండా, విశ్వసించకుండా ఎన్ని దినాలు నువ్వు ఏడిపిస్తున్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి సూటిగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని యేసు కన్నీళ్లు విడిచి అక్కడికి ఆ గుహ దగ్గరికి వచ్చి మార్తతో అంటున్నాడు. మార్త అప్పటికే వచ్చేసి అంటుంది, అయ్యా 4 రోజులు అయిపోయింది అయ్యా, ఇక ఆ శవం ఎట్లుంటది నాయన అంటే, అప్పుడు మార్తతో 40వ వచనంలో యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు, మార్త నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ 2011 నవంబర్ వరకు నువ్వు దేవుణ్ణి ఎలా నమ్మావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ఆయన సమస్తము చేయగలిగిన దేవుడిని నమ్మితే దేవుని మహిమ నీ కుటుంబంలోకి కమ్ముకోబోతుంది. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే కుళ్ళు పట్టిన లాజరుని సజీవుడిగా లేపిన దేవుడు ఆయన, మృతులని సైతం సజీవులుగా చేసే దేవుడు ఆయన, లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు ఆయన. ఆయన శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానానికి కానీ ఆయన పవర్కి కానీ మితి లేదు. ఎందుకంటే ఆయన చేతిలో సృజించబడిన మనము ఆయన శక్తిని శంకించినప్పుడు, ఆయన మీద అనుమాన పడినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఏడుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదా? అపనమ్మకం, నీలో ఉన్న అపనమ్మకం, నీలో ఉన్నటువంటి, చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగగా, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము నరసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. జకర్యా, ఇది నాకేలా తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతిలో జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు అక్కడ మార్త వచ్చి అడుగుతుంది, అయ్యా లాజరు కుళ్ళు పట్టుంటాడు, ఆయన ఎట్లా లేపుతావంటే, మార్త నీవు నమ్మితే నా మహిమని చూస్తావు. ఇక్కడ చూడండి, జకర్యా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన వంతు వచ్చినప్పుడు యాజక ధర్మం జరిపించడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ప్రార్థిస్తుంటే గాబ్రియేలు దూత ప్రత్యక్షమై అంటుంది, ఇదిగో నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాడు. ఆయన చాలా ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఆయన అనేకులని ఆ తండ్రి వైపు తిప్పుతాడు. మరి
యేసు క్రీస్తుకు ఆయన ముందుగా నడుస్తాడని ఆ యొక్క యోహాను గురించిన ప్రవచనము జకర్యాకి వెలువడుతున్న టైంలో గబ్రియేలు దూత మాట్లాడుతుంటే జకర్యా ఒక మాట అంటున్నాడు, ఇది ఎలాగు జరుగును. ఎప్పుడైతే అపనమ్మకంగా మాట మాట్లాడాడో వెంటనే దేవదూత అంటుంది, నీవు నమ్మలేదు కనుక నువ్వు కొన్ని దినాల వరకు మూగవాడిగా ఉండిపోతావంటుంది దేవుని బిడ్డలారా. అంటే చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. ఒకవేళ చూడండి, జకర్యా నమ్మటానికి ఆయన ముందు అబ్రహాం ఉన్నాడు. ఎందుకంటే 99 సంవత్సరాలప్పుడు అబ్రహా శారా గర్భాన్ని తెరిచిన దేవుడని, శక్తిమంతుడని ఈ యొక్క జకర్యాకు తెలుసు. దేవుని బిడ్డలారా, తెలిసి కూడా దేవుడితో మాట్లాడుతున్నాడు. చాలా ప్రార్థనాపరుడు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజక ధర్మము జరిపే వ్యక్తి. ఆయన అంటున్నాడు తన శరీరాన్ని చూసుకొని ఇది ఎలాగూ సంభవించును. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావా, ఇది నా జీవితంలో ఎలా జరుగుతుందండి? జకర్యా నమ్మలేకపోవటాన్ని బట్టి దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు, ఎంతో ప్రార్థనాపరుడు, ఎంతో యాజక ధర్మం జరిపేవాడు, నువ్వు సేవకుడు కావచ్చు, దైవజనుడా. సంవత్సరాల తరబడి నువ్వు పరిచర్యలో ఉండొచ్చు. నీకు ఎదుర్కొంటున్న బంధకాలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి నీ పరిచర్యలో దేవుడు అద్భుతం చేయలేకపోతున్నాడని అపనమ్మకంతో ఉన్నావేమో. ఈ 2012లో నీ పరిచర్యలో దేవుడు నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన దైవ సేవకులారా, ఈ యొక్క 2011 వరకు నీ పరిచర్య ఎలా ఉన్నప్పటికీ ఈరోజు దేవునికి వాగ్దానం చేస్తున్నాడు, పట్టణాలని, గ్రామాలని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. దేవుడు నిన్ను లేపుకోబోయే సమయం ఇది. దేవుడు నిన్ను లేపుకునే సమయం ఇదే. గతాన్ని మర్చిపో, నీ శరీరాన్ని మర్చిపో, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూడకు. ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుడే నీ జీవితాన్ని నూతన క్రియ చేయబోతున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏలియా దేవదూతను పంపి బలపరిచిన దేవుడు శక్తికి మించిన పరిచర్య ఉంది సేవకులారా మన జీవితాల్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. శక్తికి మించినటువంటి అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించే కాలమే 2012. నీ ద్వారా పట్టణాల్లో, గ్రామాల్లో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మన యొక్క పట్టణాల్లో ఉజ్జీవ జ్వాలలు రగులుకోబోతున్నాయి. చూడండి, ఏ దూత జకర్యా దగ్గరికి వెళ్తే ఆ జకర్యా నమ్మలేదు, కానీ మరీ దగ్గరకు చెప్పినప్పుడు, మరీ యాక్సెప్ట్ చేసినప్పుడు దేవుడు బలమైన అద్భుతాన్ని చేశాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి ఆమెపై దిగింది. అదేవిధంగా మార్తతో యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు మార్త చూడండి, ఆ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం నుండి 41వ వచనం వరకు చదవండి త్వరగా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపిదివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన ఇలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు ఇతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. చూడండి, రాత్రి దేవుని బిడ్డలారా, మృతతుల్యమైన నీ పరిస్థితులను దేవుడు కట్లు విప్పబోతున్నాడు. ఆయన నీ కట్లు ఎక్కడ కట్టబడి ఉన్నాయో లాజరు కట్లు విప్పినట్టు, నువ్వే బంధకాల మధ్యలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఎందుకంటే మార్త చెప్పిన మాటని దేవుడు పక్కకు పెట్టి చూడని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య, నువ్వెప్పుడు నా మనవి వినుచున్నావా నేను ఎరుగుదును తండ్రి. వీరు తెలుసుకున్నట్లు ఈ మాట నేను చెప్తున్నానని చెప్పి బిగ్గరగా కేక వేశాడండి. అంతే, లాజరు ఆ యొక్క భయంకరమైనటువంటి మరణ పడకలో నుండి బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వే బంధకాల మధ్యలో ఉన్నావో, అప్పుల్లో మునిగిపోయి ఉన్నావా, ఆత్మీకంగా ఇంకా నేను వాడబడను, నా జీవితం పతనమైపోయింది అన్న స్థితిలో ఉన్నావా, నీ కుటుంబంలో శోధన, వ్యతిరేకత, మానసిక ఒత్తిళ్లు ఇక ఇవి తీరవలే, ఇప్పటికి ఇది ఎలాగూ సంభవించినని జకర్యాలాగా మాట్లాడుతున్నావా, లేకపోతే మరియలాగా ఆ యొక్క వాక్కుని రిసీవ్ చేసుకుంటున్నావా, మార్త చెప్పినట్లు దేవునికి మాట చెప్పి దేవుని సందులో కనిపెడుతున్నావా? ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని వాక్కుని నువ్వు నమ్మి తీరాల్సిందే. ఈ రాత్రి సహోదరి, నీ భర్త మూర్ఖుడికి మారడని అనుకుంటున్నావా? ఇది ఎలాగూ సంభవించిన అనుకుంటున్నావా? నీ భార్య భయంకరమైన వ్యక్తి అని అనుకుంటున్నావా?
నువ్వు ఏ పాపానికి బానిసైపోయి ఇక నా బ్రతుకు మారదనుకుంటున్నావా? కానీ ఈ రాత్రి నీ పాపం అనే కట్లు నా యేసయ్య విప్పబోతున్నాడు. ఈ రాత్రి పాపం అనే బంధకాలు నీ కుటుంబంలో విప్పబడి నువ్వు సజీవుడిగా మార్చబడి దేవుని కోసం నిలబడబోతున్నావు. లాజరు చావక ముందండి ఏదో యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట విని ఏదో యేసయ్య వచ్చినప్పుడు అవి అందించి వెళ్ళిపోయేవాడు. మారు మనసు లేదు. ఎప్పుడైతే చచ్చిపోయాడో, ఎప్పుడైతే యేసయ్య లేపాడో, దాని తర్వాత యేసుతో పాటు లాజరు ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, నిజమైన మారు మనసు యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలారా, నువ్వు నీ లోకం నుండి నువ్వు చనిపోబోతున్నావు. తిరిగి నీ జీవితం బ్రతకబోతుంది క్రొత్తగా. ఈ రాత్రి నువ్వు ఏ పాపంలో ఉన్నావు? త్రాగుడికి బానిస అయిపోయావా? స్మోకింగ్కి బానిస అయిపోయావా? వ్యభిచారానికి బానిస అయిపోయావా? లేకపోతే మరి ఇతర డ్రగ్స్ కానీ ఇంకా దేనికైనా అడిక్ట్ అయిపోయిన స్థితిలో ఉన్నావా? నా ప్రియ తల్లి, లోకరక్షకుడని యేసయ్య ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ సందర్భంలో ఎన్నో క్రిస్మస్ ప్రోగ్రామ్స్ మనం జరుపుకుంటాం. కానీ ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు నువ్వు క్రిస్మస్ ఎలా జరుపుకోబోతున్నావు అంటే క్రీస్తుతో పాటు జరుపుకోబోతున్నావు. యేసు నామములో నువ్వు 31st ఎట్లా అడుగు పెట్టబోతున్నావు అంటే క్రీస్తుతో అడుగు పెట్టబోతున్నావు. ఎందుకో తెలుసా? నీ పాపపు కట్లు, నీ చీకటి కట్లు, నీ మరణపు కట్లు విప్పబడి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప మహిమ కలిగిన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ చీకటి కట్లు దేవుడు తెంచబోతున్నాడు. నీ పాపపు కట్లు దేవుడు తెంచబోతున్నాడు. ఆ కలువరి శిలువ యొద్దకు నువ్వు రాబోతున్నావు. క్రీస్తు రక్త ప్రోక్షణ వలన నువ్వు విడుదల పొందబోతున్నావు. ఈ రాత్రి ఒకటి నువ్వు నమ్ము. నీ భర్త మారలేదా? నీ బిడ్డలు మారలేదా? నీ కుటుంబంలో శాపం ఉందా? ఇంకా నీ కుటుంబంలో పోరాటం ఉందా? ఒకటి నువ్వు నమ్ము. నీ కుటుంబంలో ఉన్న కట్లు ఈ 2 దినాలు తెంచబోతున్నాడు యేసయ్య. నీకు నీ కుటుంబానికి క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకని మనం చెప్దాం, ప్రభా నీ మాట నేను నమ్ముతున్నాను. ప్రభా, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఏ సమస్య ఉన్నా ఈ రాత్రి చెప్పు. ఒకవేళ మనం సేవలో ఉన్నా మనం చెప్దాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన మాట చొప్పున నీ జీవితంలో అద్భుతం. ప్రభువా, నేను నమ్ముతున్నాను, తప్పకుండా నీ మాట చొప్పున నా జీవితంలో అద్భుతం జరగబోతుందని. ఏప్రిల్ మేలో అండి నాకు పూర్తిగా ఆరోగ్యం బాగలేదండి. నా స్పైనల్ పూర్తిగా డ్యామేజ్ అయిందండి. నాకండి 2 డిస్కులు ప్రొలాప్స్ అయిందని చెప్పారు. ఆ తర్వాత ఒక డిస్క్ మీద ఒక డిస్క్ ఎక్కిందని చెప్పారండి. ఊరికే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని నేను. అయితే లైవ్ ప్రోగ్రాంలో ప్రవీణ్ పాస్టర్ గారు, సిస్టర్ గారు నేను టీవీ పెట్టినప్పుడు వాళ్ళ స్వస్థతలు ఇవన్నీ అద్భుతాలు చూసినప్పుడు నాకు అనిపించిందండి, అందరు నన్ను హాస్పిటల్కి హైదరాబాద్కి వెళ్ళి చూపించుకోమన్నారు. నాకు అంత శక్తి లేదండి, నేను ఆపరేషన్ చేసుకోవడానికి మాకు అంత డబ్బులు లేవని చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పి మేము బెల్లంపల్లికి వెళ్ళామండి. బెల్లంపల్లికి వెళ్ళడానికి నేను ఎంతో శ్రమ పడ్డాను. ప్రవీణ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా నాకు కరెంట్ షాక్ గా 2 కాళ్ళ నుంచి నడుం వరకు ప్రేరేపణ ప్రకంపనలు కలిగినాయండి. గొప్ప వెలుగు కనపడిందండి. ఆ రోజు నుంచి నాకు నొప్పి లేదండి. నాకు అసలు విశ్వాసం అనేది లేదు. నాకు అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ మా డాడీకి పేగు పగిలి దానిలో బ్లడ్ బయటకు వచ్చేస్తుంటే నేను ప్రేయర్ చేయించాను అనమాట. 12 days ఐసీయూలో ఉంచిన తర్వాత కూడా డాక్టర్స్ చనిపోతాడు ఈయన, తీసుకెళ్ళిపోండి అని చెప్పారనమాట. నేను ఆ బ్రదర్కి ఫోన్ చేసి, బ్రదర్ ఇలాగ అయింది, నేను ఏం చేయమంటారు అంటే ఆయన చెప్పారు, నువ్వు విశ్వాసంతో ఉండు, నీకు విశ్వాసం తక్కువ ఉన్నట్టుంది, విశ్వాసంతో ఉండి ప్రార్థన చెయ్యి అని చెప్పారు. నేను అలా చేస్తే 7 hours చనిపోతా అన్నవాడు 5 days బ్రతికిన తర్వాత స్కాన్ చేస్తే ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోయిందంట. అలా మా డాడీ బ్రతికారు. దేవుని నామానికి స్తోత్రాలు. లాస్ట్ ఇయర్ నేను చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే నాకు హెవీ బ్లీడింగ్ అయ్యేది. కాన్స్టెంట్గా 2-3 months వరకు కూడా నాకు బ్లీడింగ్ అవుతూ ఉంటే చాలా వీక్గా ఉండేదాన్ని. డ్యూటీ కూడా సరిగా చేసుకోలేకపోయేదాన్ని. అలాంటి సమయంలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, టెస్ట్ చేయించుకున్నాను. డాక్టర్ అన్నారు, అమ్మ నీకు యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ అని అన్నారు. తీసేయాలని చెప్పారు. హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకోవడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాను. సండే బ్రదర్ మహబూబ్ కాలేజ్లో ప్రేయర్ మీటింగ్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యాను. బ్రదర్ చెప్పే వాక్యం విన్నాను, చాలా ధైర్యం అనిపించింది. నాకు ఉన్నటువంటి ధైర్యం నా దేవుడే అనుకున్నాను. బ్రదర్ ప్రేయర్ చేసి ఒకే మాట చెప్పారు, అమ్మ నువ్వు దేవునికి సాక్షిగా నిలబడతావు, నీకు ఆపరేషన్ అవసరం లేదు అన్నారు. కానీ నేను
నమ్మలేకపోయాను. అవిశ్వాసంతో తిరిగి ఇంటికి వెళ్ళి మార్నింగ్ ఆపరేషన్కి వెళ్ళడానికి సిద్ధపడుచు ఉండగా మరి ఒక మారు బ్రదర్కి నేను ఫోన్ చేశాను. బ్రదర్, నేను ఆపరేషన్కి వెళ్తున్నాను అంటే బ్రదర్ అన్నారు, నీకు ఆపరేషన్ అవసరం లేదమ్మా, ఎవరు చెప్పారు, నువ్వు వెంటనే వెళ్ళి స్కానింగ్ చేసుకో అన్నారు. స్కానింగ్ చేసుకుంటే అద్భుతం. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని హైదరాబాద్ డాక్టర్ దగ్గర కాదు, కరీంనగర్ డాక్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళి చూపెట్టుకుంటానని డాక్టర్ శ్రీదేవి దగ్గరికి వెళ్ళి నా రిపోర్ట్స్ చూపెట్టాను. ఆమె చూసి ఆశ్చర్యపోయింది. అమ్మ, నీకు ఆపరేషన్ అవసరం అని ఎవరు చెప్పారు, అసలు నీకు ఆపరేషన్ అవసరం లేదు అన్నారు. దేవా, స్తోత్రం స్తోత్రం, ఎంతో గొప్ప అద్భుతం నా జీవితంలో చేశావు. నాకు ఆపరేషన్ లేకుండా, ఆపరేషన్కి 1 lakh ఖర్చు అవుతుంది అన్నారు. ఏది లేకుండా దేవుడు ఒక్క పైసా కూడా తీసుకోలేదు. నా దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన నా జీవితంలో చేసిన అద్భుత సాక్ష్యం మీ అందరి ముందు చూపెట్టుకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరొక దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. స్వస్థత జరిగిన సభలు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మీటింగ్స్ చాలా మంచిగానే, చాలా బాగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే అందరికీ కూడా ఇది మెసేజ్ చాలా బాగున్నది. అంటే బ్రదర్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ప్రభు ఒక్కరికే కాదు అందరికీ ప్రభు అనేది చాలా మంచిగా ఉంది. సో అసలు హీలింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. ఎప్పుడు ఇట్లా చూడలే, అందుకోసమే ఇంత రాత్రి అయినా వెయిటింగ్ చేసి ఆశీర్వాదం తీసుకొని పోదామని ఆయన ఉన్నట్టు. ఇటువంటి మీటింగ్లు మేము ఎప్పుడు కార్యాలను మేము చూడలే. ఎందుకంటే ఇక కరీంనగర్లో మొట్టమొదటిది స్వస్థత అనేది చాలా గంభీరంగా జరిగినాయి. మరి చెవు లేని వాళ్ళకు, మరి మాట లేని వాళ్ళకు మరి అద్భుతాలు, మరి కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. కల్వరి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్స్ చాలా ఆత్మీయంగా ఉన్నాయి. ప్రవీణ్ బ్రదర్, మరి షారోన్ సిస్టర్ ద్వారా జరుగుతున్న ఈ మీటింగ్స్ ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు. మరి దేవుడు అపోస్తుల కాలంలో జరిగించిన సూచక్రియలు, అద్భుత కార్యాలు ఈ దినాల్లో చూసి అనేకులు మరి ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విధమైన కార్యక్రమం కరీంనగర్లో జరగడం ద్వారా అనేకులు మరి దీవించబడుతున్నారని మేమందరం ఆశిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం.